నిన్న హైకోర్టులో వైసీపీ పార్టీ తరఫున పోస్టల్ బ్యాలెట్స్ పై సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఒక వివరణ మీద వాళ్ళు రిట్ ఫైల్ చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే అక్కడ కేసుని విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చిన వైసీపీ అది చెప్పకుండా సీఈఓ గారు ఏదైతే ఒక మెమోని మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పారో దాన్ని హైలైట్ చేస్తూ అదేదో విజయం సాధించినట్లు, లేదంటే సీఈఓ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానికి ఏదో ఒక ఫేవర్ చేసినట్టు రకరకాలుగా వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళ బ్లూ మీడియా రాసుకోవడం జరిగింది. వాస్తవాలు కూడా తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి. ఇక్కడ సమస్య ఏంటంటే కేంద్ర ఎన్నికల కమిషనర్ 19/7/2023లోనే ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది. ఏమని? పోస్టల్ బ్యాలెట్స్లో తీసుకున్న ఓటు వేసిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలి, ఫారం 13A అని. ఆ డిక్లరేషన్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. పెట్టినప్పుడు ఆ గెజిటెడ్ ఆఫీసరు అక్కడే పోలు ఎక్కడో జరుగుద్దో ఆ పోలీస్ స్టేషన్ సెంటర్ దగ్గర ఉండి ఆయనే సంతకం పెట్టి స్టాంప్ వేసి సీల్ వేసి ఇవ్వాలి. అది ప్రభుత్వం బాధ్యత. ఎక్కడన్నా పొరపాటున సీల్ లేకపోయినా స్టాంప్ లేకపోయినా అటువంటి బ్యాలెట్లని తిరస్కరించొద్దు, వాటిని వ్యాలిడిటీ చేసి కౌంట్ చేయండి అని చెప్పి 2023లోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్కులర్ ఇవ్వడం జరిగింది. ఇవాళ దాన్ని ఉటకిస్తూ 25/7/2024 ఆంధ్రప్రదేశ్ సీఈఓ గారు కూడా ఇటువంటి సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ని మేము రిజెక్ట్ చేయమని చెప్పి స్పష్టంగా సర్కులర్ ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్స్ మీద ప్రతి విషయాన్ని, ప్రతి అంశాన్ని ఏదన్నా డౌట్ ఉన్నా లేదంటే ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా సీఈఓ ఆంధ్రప్రదేశ్ని కలవడం జరుగుతుంది. ఆ సందర్భంలో మేము స్పష్టంగా అడిగాం, అయ్యా మీరు మా కొన్ని చోట్ల ఈ స్టాంపులు సీళ్లు వేయలేదు, అలాగే కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ వెనకాల ఆర్ఓ గారు ఫాస్మెయిల్ లేదు, మరి కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ప్రకారం వీటన్నిటిని వ్యాలిడ్ చేయమని ఉంది. అది రూల్లో ఉన్నా కూడా మన అధికారుల పరిస్థితి ఎలా ఉందంటే పోస్టల్ బ్యాలెట్స్కి ఈవీఎంలు వాడిన అధికారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళకి స్పష్టత కావాలంటే మళ్ళీ మీరు ఒక సర్క్యులర్ ఇస్తే తప్ప దీని మీద స్పష్టత రాదు, లేదంటే అనవసరంగా పోస్టల్ బ్యాలెట్స్ నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి మేము అడిగినప్పుడు ఆయన 25/7/2024 సర్క్యులర్ ఇచ్చాడు. ఏమని? ఈ పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని యథాతథంగా వివరిస్తూ, ఒకవేళ ఎక్కడన్నా ఈ సంతకాలు అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు లేకపోతే అటువంటి వివరాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న అందరు ఆర్ఓలకి పంపించండి అని చెప్పాడు ఆయన. రెండో విషయం, పోస్టల్ బ్యాలెట్లో వెనక సంతకాలు లేకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్ అకౌంట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ చూసి అది టాలీ అవుతే దాన్ని వ్యాలిడ్ చేసి కౌంటింగ్లో అలౌ చేయమని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని వైసీపీ వాళ్ళు ఏదో నష్టం జరిగిపోయింది, సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్రమైన సర్క్యులర్ ఇచ్చాడు, దేశమంతా ఒక రకంగా పోతుంటే ఈయన ఒక రకంగా పోతానని చెప్పి నానా యాగి చేసి ఆయన కలవడం, వాళ్ళ బ్లూ మీడియాలో వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రచారం చేసుకోవడం జరిగింది. అయితే సీఈఓ గారు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను నా సొంత నిర్ణయాలు ఏం లేవు, ఇది కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని నేను మళ్ళీ తిరిగి అందరికీ చెప్పడం జరిగిందని చెప్పిన మీదట వాళ్ళు హైకోర్టులో వేశారు కేసు. హైకోర్టులో వేసినప్పుడు ఈ కేసు వేసిన వెంటనే సీఈఓ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ఎన్నికల కమిషనర్ గారికి లెటర్ రాసి నేను ఇచ్చిన క్లారిఫికేషన్ మీద మీ అభిప్రాయం తెలపండి అని చెప్పి ఆయన రాయడం జరిగింది. నిన్న వెంటనే కేంద్ర ఎన్నికల కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పింది, అటెస్టేషన్ ఫారం 13 మీద అటెస్టేషన్ ఆఫీసర్ సంతకం పెట్టి సీలు కానీ ఆయన స్టాంపు కానీ వేయకపోతే అటువంటి బ్యాలెట్లని తిరస్కరించడానికి వీలు లేదు, కాబట్టి అటన్నిటిని కూడా కౌంట్లో తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఇమ్మీడియట్గా సెక్రటరీ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఒక లెటర్ రాయడం జరిగింది. కోర్టులు దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడు వీళ్ళకి గొంతులు వెలకాబడింది. ఏం చేయాలి? అయితే కేసు డిస్మిస్ అవుద్ది, లేదంటే మళ్ళీ వేరే అప్పీల్ వేసుకుని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన మెమోని మేము ఛాలెంజ్ చేస్తామని కోర్టుకు చెప్పిన దాని మీద
కోర్టు కూడా అంగీకరించి మీరు దాన్ని ఛాలెంజ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సిఇఓ ఆంధ్రప్రదేశ్ గారు ఏం చేశారంటే, ఈ ఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అటెస్టేషన్ చేసిన అధికారి యొక్క వివరాలు రాష్ట్రంలో అందరు ఆర్ఓలకు పంపించండి అని చెప్పి ఒక చిన్న మెమో ఇచ్చాడు ఆయన 27/5/2024. ఈ మెమో అనేది ఒకవేళ పార్టీలకు అభ్యంతరకరం అయితే దాన్ని నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి కోర్టులో చెప్పడం జరిగింది. ఆయన పోస్టల్ బ్యాలెట్ మీద సంతకాల్లో ఉండి స్టాంప్ లేకపోయినా సీల్ లేకపోయినా వాటిని కౌంట్ చేయాలి అన్న దాని మీద ఎక్కడ వెనక తగ్గల. కేవలం అటెస్టింగ్ ఆఫీసర్ యొక్క వివరాలని రాష్ట్రం అంతా పంపించే విషయంలోనే అది మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పడం జరిగింది. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎన్నికల కమిషన్ విత్డ్రా చేసుకున్నాడు కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషనర్ యొక్క మెమోని మేము ఛాలెంజ్ చేస్తామని చెప్పి నేను హైకోర్టులో అడగడం, రాత్రి 9 గంటలకి దాని మీద హైకోర్టు అనుమతి ఇవ్వటం, దాని మీద విచారణకి టీడీపీ కూడా ఇంప్లీడ్ అయిన దాని మీద ఇవాళ చీఫ్ జస్టిస్తో మాట్లాడి దాని మీద మరి ఎలాంటి ఏ కోర్టు ఎలా నిర్ణయం తీసుకోవాలనేది ఇవాళ నిర్ణయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారం వెనక పల్లెటూరులో ఒక వ్యక్తి వచ్చి కుండ పగిలిపోయింది అన్నా అంట. ఆ ఎన్నోడు కొండ పగిలిపోయిందని చెప్పి ఊరంతా చెప్పడం మొదలుపెట్టాడు. కొండ పగలటం ఏంటరా అని ఎన్నోడికి లేదు, చెప్పినోడికి లేదు. అలా ఇవాళ వీళ్ళు ఏం చెప్తున్నారు, అసలు తెలుగుదేశం అడిగింది ఏంటి, సంతకం పెట్టి స్టాంపు లేకపోయినా సీల్ లేకపోయినా బ్యాలెట్ పేపర్ని వ్యాలిడ్ చేయండి, బ్యాలెట్ పేపర్ వెనకాల ఆర్ఓ ఫాస్మెల్ లేకపోయినా వ్యాలిడ్ చేయండి అని చెప్పి అడిగాం. అంతేగాని సంతకం లేకపోతే బ్యాలెట్ పేపర్ని వ్యాలిడ్ చేయండి అని చెప్పి మేము ఎక్కడ అడగల. కానీ వాళ్ళు చేసే ప్రచారం దుష్ప్రచారం ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు సంతకం లేకపోయినా కూడా బ్యాలెట్ని వ్యాలిడ్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. దాన్ని మేము అపోజ్ చేసామని చెప్తున్నారు. ఒకవేళ అదే నిజం అయితే కేసు ఎందుకు వీళ్ళు వెనక తగ్గారు? ఆంధ్రప్రదేశ్ సిఇఓ ఇచ్చిన మెమోని ఛాలెంజ్ చేస్తూ కేసు వేసి మళ్ళీ హైకోర్టుకి ఇది కాదు, మేము కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మెమో ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మెమో, ఆంధ్రప్రదేశ్ సిఇఓ ఇచ్చిన మెమో ఒకటే. అటెస్టేషన్ అధికారి సంతకం పెట్టి సీల్ లేకపోయినా లేదు స్టాంప్ లేకపోయినా ఆ బ్యాలెట్ని వ్యాలిడ్గా చేయమని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పింది. దాన్నే సిఇఓ ఆంధ్రప్రదేశ్ కూడా స్పష్టంగా చెప్పాడు. ఆయన కేవలం ఈ సంతకం వివరాలని రాష్ట్రంలో ఉన్న అందరు ఆర్ఓలకి షేర్ చేయండి అన్న ఒక పేరాని నేను విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పడం జరిగింది. దాన్ని వేరే రకంగా దుష్ప్రచారం చేయటం వైసీపీకి మంచిది కాదు. ఖచ్చితంగా ఈ అప్పీల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయం. ఇంకా వైసీపీ యొక్క ఆలోచన అంటే పోస్టల్ బ్యాలెట్స్ 4,97,000 ఉన్నాయి. 4,97,000 ఇలా స్టాంపు లేకుండానో సీల్ లేకుండానో బ్యాలెట్ వెనకాల సంతకం లేకుండా ఎన్ని ఉంటాయి? చాలా తక్కువ ఉండొచ్చు. కానీ మా తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం ఏంటంటే అధికారులు చేసిన పొరపాటుకి ఓటర్ నష్టపోకూడదు అని మా అభిప్రాయం. ఎందుకంటే అది ప్రభుత్వం బాధ్యత. బ్యాలెట్ పేపర్ వెనకాల ఫాస్మెల్ వేయటం కానీ, అటెస్టేషన్ ఆఫీసర్ సంతకం పెట్టి స్టాంప్ వేసి వేయటం కానీ ప్రభుత్వం బాధ్యత అది. సో ప్రభుత్వం పెట్టిన అధికారి చేసిన పొరపాట్ల వలన ఓటర్ నష్టపోకూడదనే అంశంతోనే మేము ఎలక్షన్ కమిషన్ పదే కలవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే గత సంవత్సరం 2,68,000 పోస్టల్ బ్యాలెట్స్ ఉంటే దాదాపు 56,000 ఇన్వాలిడ్ అయినాయి వివిధ కారణాల వల్ల. కాబట్టి ఇన్వాలిడ్ అనేది ప్రజాస్వామ్యంలో అది మంచి పద్ధతి కాదు. దట్లో ఉద్యోగస్తులు వేసిన ఓట్లు ఇన్వాలిడ్ అవ్వడం అనేది మంచి సాంప్రదాయం కాదు. కాబట్టి ఇటువంటి చిన్న పొరపాట్లను కూడా కన్సిడర్ చేయమని చెప్పి మేము అడిగాం. అది కేంద్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒప్పుకోవడం జరిగింది. మరి ఇంత జరిగిన తర్వాత ఎందుకు వైసీపీ గోల్ చేస్తుందో మాకు అర్థం కావట్లా. మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో వీళ్ళ తొత్తులైన అధికారులను దగ్గర పెట్టుకొని స్టాంపులు తీసేయటం, సీల్ తీసేయటం, వెనకాల ఫాస్మెయిల్ లేకుండా చేయటం అనేది కావాలని చేశారన్న సమాచారం మా దగ్గర ఉంది. అంటే అటువంటివన్నీ రిజెక్ట్ అవుతే ఆ నియోజకవర్గంలో వాళ్ళ క్యాండిడేట్ని గెలిపించిన అవకాశం ఉందనే ఒక దురుద్దేశంతోనే వాళ్ళు దీని మీద ఇంత రచ్చ చేస్తున్నారనేది వాళ్ళు స్పష్టంగా మాకు అర్థమైంది. వాళ్ళు ఏం రచ్చ చేసినా, ఎటువంటి ప్రయత్నాలు చేసినా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం
పోస్టల్ బ్యాలెట్లు ఖచ్చితంగా ఏ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా వాటిని వ్యాలిడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఎందుకంటే వీళ్ళ కోర్టుకి వెళ్ళడం వాళ్ళ కొత్త ఏం కాదు. కోర్టు ఇచ్చిన ఆర్డర్ని అయితే వీళ్ళు ఫాలో గారు. కానీ కోర్టుకి వెళ్ళడం అయితే వీళ్ళకి, ఎందుకంటే ప్రభుత్వం ఖర్చు ఇదంతా. మేము పార్టీ తరఫున కానీ లేకపోతే ఇంకో తరఫున కానీ పెడితే ప్రైవేట్ వ్యక్తులు ఖర్చు పెట్టుకోవాలి. కానీ ప్రభుత్వం తరఫున వెళ్తే ప్రభుత్వం పెట్టుకుంటుంది. వాళ్ళకి వచ్చే నష్టం కూడా ఏం లేదు. కానీ అల్లరి చేయటం, లేని విషయాన్ని ఉందని చెప్పి అల్లరి చేసే విధానంలో వైసీపీ చాలా దుర్మార్గంగా ఉంది. వీళ్ళకి నిజాయితీ ఉంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాన్ని ఆమోదించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిందే తప్పితే ఖచ్చితంగా హైకోర్టు రిట్ని అలౌ చేస్తూ ఏదో ఒక ఆర్డర్ ఇచ్చేది. కానీ వీళ్ళే హైకోర్టులో స్పష్టంగా మేము రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని మేము ఇంకా దాన్ని పర్సూ చేయము, కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాని మీద మేము అప్పీల్ చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చింది చట్టబద్ధమే అనేది అక్కడ కోర్టులో వాళ్ళు చెప్పడం జరిగింది స్పష్టంగా. కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ రకమైన ట్విస్ట్ అనేది వాళ్ళు చేసుకుని దుష్ప్రచారం వాళ్ళు చేస్తా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం వైసీపీకి ఎందుకు వచ్చిందంటే, వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సొంత అధికారులు కొన్ని కాన్స్టిట్యున్సీలో ఇటువంటి తప్పుడు పనులు చేశారు కాబట్టే అది వాళ్ళ సక్సెస్ కావట్లేదు. కాబట్టి వీళ్ళు ఇవన్నీ కూడా దుష్ప్రచారం చేస్తూ ఇటువంటి లిటిగేషన్ తయారు చేస్తున్నారనే అభిప్రాయం ఇవాళ చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్లో కూడా ఉంది. ఎందుకంటే స్పష్టంగా అక్కడ కనపడుతుంది. సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు అంటే కాదు నేను చూడలేదంటే అది ఆగదు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన సర్క్యులర్ ఇవాళ కాదు 2023లో ఇస్తే ఇన్నాళ్ళు నిద్రపోయారు వీళ్ళు. అదే ఇవాళ చెప్పారు వాళ్ళు. వాళ్ళేం కొత్తగా ఏం చెప్పలా. మేము 2023లో చెప్పాము, అదే చెప్తున్నాము, అదే ఫాలో అవ్వండి అని చెప్తున్నారు. సీఈఓ ఆంధ్రప్రదేశ్ కూడా ఏం చెప్పాడు, కేంద్ర ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందో మేము అదే ఫాలో అవుతా ఉన్నాడు. మరి ఇక్కడ అస్పష్టత ఏంటి, డిస్ప్యూట్ ఏంటి అనేది వైసీపీకి మరి అర్థమైందో లేదో మాకు తెలియదు. వాళ్ళ లాయర్ కూడా ఆయన చేసిన ఆర్గ్యుమెంట్లలో ఎంతవరకు సీఈఓ ఆంధ్రప్రదేశ్ డేటాని అన్ని ఆర్ఓలకి పంచడం అనేది ఎక్కడా లేదని చెప్తాడే తప్ప, బ్యాలెట్ పేపర్ మీద సంతకం లేకపోయినా, లేదు అటెస్టేషన్ స్టాంప్ కానీ సీల్ కానీ లేకపోతే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలని తప్పు అని ఎక్కడ చెప్పలే ఆయన. అందుకనే సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఆ పేరాన్ని మేము విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అదో పెద్ద విజయంలాగా, లేదంటే అదేదో ఒక దీనిలాగా వైసీపీ దుష్ప్రచారం చేయటం అనేది మరి వాళ్ళ దిగజారు తరానికి నిదర్శనం. ఏదైనప్పటికీ కూడా ఇవాళ హైకోర్టులో దీని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా దీని మీద మళ్ళీ మేము కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసి, కేంద్ర ఎన్నికల కమిషన్ ఏదైతే వివరణ ఇచ్చిందో ఆ వివరణ అమలు చేయమని చెప్పి మేము కోరాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాం. ఏదైనప్పుడు కూడా వైసీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ ఉద్యోగులకు మాత్రమే సంబంధించింది. మామూలు సిటిజన్స్కి అది అప్లై కాదు. వాళ్ళు కూడా ఇటువంటి దుష్ప్రచారాన్ని లేదు ఇటువంటి లిటిగేషన్ని మరి ఎదుర్కొని వాళ్ళు కూడా ఈ రిట్లో కలిస్తే బాగుంటుందనే ఒక ఆలోచన మరి తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకు కూడా తెలియజేస్తూ, ఏదైనప్పటికీ కూడా రేపు 4వ తారీఖున తెలుగుదేశం పార్టీ విజయం అనేది తథ్యం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడనేది వాళ్ళకే తెలుసు. కాబట్టి ఉక్రోషంతో ఇటువంటి లిటిగేషన్లన్నీ తయారు చేస్తున్నారు. ఇటువంటి లిటిగేషన్లన్నీ కూడా వాళ్ళు వేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారనేది ఇవాళ స్పష్టంగా అందరికీ అర్థమైంది. ఏదైనప్పుడు కూడా తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత సత్యమో 4వ తారీఖు తెలుగుదేశం పార్టీ గెలవటం అంతే సత్యం. దీన్ని వైసీపీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు ఆల్రెడీ ప్రజాకోర్టులో ఓడిపోతున్నారు. రేపు ఈ కేసు కాదు, చాలా కేసుల్లో వాళ్ళు ఓడిపోయారు. అందుట్లో ఇదో కేసు అవుతుంది తప్ప దీనివల్ల పోస్టల్ బ్యాలెట్స్లో వచ్చే ఇబ్బంది కానీ తెలుగుదేశం పార్టీ విజయానికి ఇది ఏ రకంగా అడ్డు కాదనే విషయాన్ని నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఉద్యోగులందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను.
ఈసీని మేనేజ్ చేయటం అంటే మరి వైసీపీ వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఇప్పుడు పిన్నెల్లో కానీ లేదంటే మాచర్లలో కానీ నరసరావుపేటలో కానీ వీటన్నిటిలో వాళ్ళు చేసిన దురాగతాలు ఈవీఎంలు పాల్గొట్టింది ఏ ఆండ చూసిన ఈవీఎం పాల్గొట్టారు ఇవాళ వరకు అరెస్ట్ కాల రామకృష్ణారెడ్డి. అంటే ఎవరు ఈ వ్యవస్థని మేనేజ్ చేస్తున్నారనేది చెప్పడానికి ఈ చిన్న ఎగ్జాంపుల్ చాలు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వ్యవస్థలను మేనేజ్ చేయలేదు. వ్యవస్థలను గౌరవించి వ్యవస్థలు ఇచ్చిన ఇదేదైతే ఉందో చట్టాలని వాటిని గౌరవించడమే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక సాంప్రదాయం. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్గా వైరస్ లాగా ఉన్నారు అని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డికి మళ్ళీ చెప్తున్నాం, మేము ఎలక్షన్ కమిషన్గా వైరస్ అవుతే నువ్వు ఈ రాష్ట్రాన్ని పెట్టిన క్యాన్సర్. అది రేపు 4వ తారీఖున అంటే క్యూర్ అవ్వబోతుంది. ఈ ప్రజలిచ్చే తీర్పు ఖచ్చితంగా వైసీపీకి ఎగనెస్ట్గా ఉందనేది వాళ్ళకి తెలుసు. కాబట్టే ఈ ఆఖరి ప్రయత్నాలుగా ఏదో ఆరిపోయే దీపంకి వెలుగెక్కువని వాళ్ళు ఓడిపోతున్నారు వాళ్ళు తెలిసిన తర్వాత ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారనేది ఇవాళ రాజకీయంగా అందరికి కూడా తెలిసిన విషయం.